డెడ్ లైన్ పెట్టడంలో అయినా డెత్ కౌంట్ పెంచడంలో అయినా డొనాల్డ్ ట్రంప్ రూటే సపరేట్. మరోసారి ఇరాన్ పైన ఓ డెడ్ లైన్ పెడుతూ డొనాల్డ్ ట్రంప్ సంచలనంగా మారారు. April 13 at 7:30 PM హార్ముజ్ మొత్తాన్ని తన స్వాధీనపరచుకోబోతున్నట్టుగా ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు, ట్వీట్ చేశారు. ఇప్పుడు దీంతో హార్ముజ్లో ఏం జరుగుతుందన్న టెన్షన్ మొదలైంది. ఇరాన్ కూడా మిస్సైల్ ప్రయోగిస్తుందా? అమెరికా నౌకాదళం ఎంట్రీ అవుతుందా? ప్రపంచ ఆయిల్ ధరలు అమాంతంగా పెరిగిపోతాయా? హార్ముజ్ను అమెరికా స్వాధీనం చేసుకుంటుందా లేదా చివరి నిమిషంలో ఏదైనా డీల్ కుదురుతుందా? ఇవే విషయాలు తెలియాల్సి ఉంది. వెల్కమ్ టు RTV, నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఇక ఇరాన్తో చర్చలు విఫలమవడంతో ట్రంప్ కొత్త రాగం ఎత్తుకున్నాడు. April 12న మరో బాంబు పేల్చాడు. ఇంతకీ అదేంటంటే April 13 సోమవారం ఉదయం 10 గంటలకు, అంటే ఆయన చెప్పిన ట్వీట్లో ఆయన అమెరికా ఈస్ట్ టైమింగ్ ప్రకారంగా సోమవారం ఉదయం 10 గంటలకి, అంటే మన టైమింగ్ ప్రకారంగా ఈరోజు సాయంత్రం 7:30 ఒక బిగ్గెస్ట్ బాంబ్ పేలుస్తూ ట్వీట్ చేశారని. ఏంటంటే ఇఫెక్టివ్ ఇమీడియట్లీ యుఎస్ నేవీ హార్ముజ్ జలసంధిని బ్లాకేడ్ చేస్తోంది. అంటే కంప్లీట్గా ఆ హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తాను, తన స్వాధీనం పరుచుకుంటానని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేశారు, ఒక ట్వీట్ చేశారు. ఇరాన్ పోర్టులకు వచ్చేటువంటి వెళ్ళేటువంటి అన్ని షిప్లను ఆపేస్తానని చెప్పి ఆ ట్వీట్లో పొందుపరిచారు. ఇరాన్కు టోల్ చెల్లించిన షిప్పులను కూడా మధ్యలోనే ఇంటర్డిటెక్ట్ చేస్తాను, అంటే డైరెక్ట్గా ఆపేస్తాను అని చెప్పి ప్రకటించాడు ఆయన. ఇప్పుడు ఇదే ప్రపంచ దేశాలు వణికిస్తున్నమాట. ట్రంప్ ఏం చేస్తారో అన్న దానిపైన చాలా తీవ్రమైన ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అన్ని దేశాలు కూడా. వాట్ ఈజ్ బ్లాకేడ్? డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నటువంటి బ్లాకేడ్కి అర్థం ఏంటి? ఇరాన్కి వచ్చే షిప్స్ కానీ లేదంటే వెళ్ళే షిప్స్ కానీ అన్ని రకాల షిప్స్ని యుఎస్ నేవీ అడ్డుకుంటుంది. ఇరాన్ సంబంధం లేని, అంటే నాన్ ఇరానియన్ పోర్ట్స్ ఓడల్ని కూడా అనుమతించే అవకాశం ఉన్న ఇరాన్కు టోల్ ఫీజు కట్టి వెళ్ళేటువంటి ఏ షిప్ అయినా సరే, అంటే హార్ముజ్ జలసంధిని కొన్ని షిప్స్ని సేఫ్గా వెళ్ళడానికి ఇరాన్ అనుమతించింది. మరికొన్నిటి ద్వారా టోల్ ఫీజు చెల్లించి ఆ షిప్స్ రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ ఇరాన్కి ఆ దేశాలు టోల్ ఫీజు చెల్లించినా సరే అటువైపు నుంచి షిప్ వెళ్ళడానికి అనుమతించకుండా అడ్డుకుంటుందట అమెరికా. ఇప్పుడు అంటే టోల్ ఫీజు ఇరాన్ వసూలు చేసినా మళ్ళీ వచ్చి మనం అమెరికా చేసినటువంటి ఆ బ్లాకేడ్ దగ్గర ఆగిపోవాల్సిందే. దీంతో నౌకలని అడ్డుకోవడం కోసం చాలా పెద్ద మొత్తంగా ఆపరేషన్కి ప్లాన్ చేసింది అమెరికా. మరి దీని కారణంగా రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయంటే, ట్రంప్ హార్ముజ్ని బ్లాక్ చేస్తే గ్లోబల్ లెవెల్లో ఆయిల్ క్రైసిస్ ఏర్పడే అవకాశం ఉంది. ఇక ప్రపంచ క్రూడ్ ఆయిల్ సరఫరాలో 20% ఈ జలసంధి నుండే వెళ్తూ ఉంటుంది. కాబట్టి సో ఇప్పటికే బ్రెంట్ క్రూడ్ ధర $100 దాటి పరుగులు పెడుతోంది. చమురు ధరలు ఇది ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది. దీని కారణంగా ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగే అవకాశం ఉంది. సాధారణ వస్తువుల ధరలు పెరిగే అవకాశం కనబడుతోంది. చాలా పెద్ద మొత్తంలో ఒక ఇన్ఫ్లేషన్కి కారణమయ్యే అవకాశం ఉంది. మరి ఈ బ్లాకేడ్ వల్ల భారత్ పై ఎటువంటి ప్రభావం ఉంటుంది అని అంటే, ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. మార్కెట్లో క్రూడ్ ఆయిల్ $105 పైకి ఇప్పటికే ఎగిసిపడింది. మరింతగా ఇది పెరగడానికి అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతాయి. భారత్లో కూడా అమాంతంగా ఈ భారత్ ఎకానమీ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఇండియాలో 85% ఆయిల్ ఇంపోర్టెడ్ మీద ఆధారపడుతున్న దేశం మనది. అలాంటిది హార్ముజ్ ద్వారా సౌదీ, ఇరాక్, యుఏఈ నుంచి కూడా మనం ఆయిల్ ఆగిపోతే ఇన్ఫ్లేషన్, రూపీ వాల్యూ, ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా చాలా తీవ్ర నష్టాల్లోకి వెళ్ళిపోయి గ్రాఫ్ అంతా కూడా టువర్డ్స్ డౌన్వర్డ్స్గా చాలా విపరీతంగా ప్రయాణించే అవకాశం ఉంది. భయంకరమైన ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇకపోతే మిలిటరీ టెన్షన్ ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఇప్పటికే ప్రతీకారం తీర్చుకుంటామని శత్రువుల్ని డెడ్లీ వార్టెక్స్ మృత్యు సుడిగుండంలో బంధిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. మా టెరిటరీకి వచ్చిన అమెరికన్ నౌకల్ని యుద్ధంగా భావిస్తామని ఇరాన్ చెప్తోంది. ఇరాన్ మిస్సైళ్ళు, మైన్స్, స్విఫ్ట్ బోట్లు ఇవన్నీ ఉపయోగించి కౌంటర్ అటాక్ కూడా చేస్తామని ప్రకటించింది ఇరాన్. అయితే ఇది సీజ్ ఫైర్ ఉల్లంఘన కావచ్చు. దీంతో సాయంత్రం ఏం జరుగుతుందన్న టెన్షన్ ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. దీంతో ఇరాన్ ఏ స్టెప్ తీసుకుంటుందనేది చాలా ఉత్కంఠగా మారింది. ఇకపోతే యుఎస్ స్ట్రాటజికల్గా మూవ్లో భాగంగా ఇప్పటికే యుఎస్ఎస్ ఫ్రాంకీ పీటర్సన్, యుఎస్ఎస్ మైకెల్ మర్ఫీ వంటి భారీ యుద్ధ నౌకల్ని అక్కడికి మోహరించి ఉంచింది. అంటే ఒక్కో యుద్ధ నౌకలో సుమారుగా ఒక 7-8 వేల మంది డైరెక్ట్గా అటాక్ చేయడానికి కమాండ్స్ కానివ్వండి,
తర్వాత దానిలో పనిచేసినటువంటి వ్యక్తులు కానివ్వండి, యుద్ధ నౌక అనేది అమెరికాకు సంబంధించిన ఒక వార్షిప్ వచ్చిందనంటే అదొక మినీ నగరం మాదిరిగా ఉంటుంది. సో దీని నేపథ్యంలో ఇప్పటికే ఇరాన్ చేపట్టినటువంటి సీ మైన్స్ ఏవైతే అక్కడ ఆల్రెడీ అరేంజ్ చేసి పెట్టిందో ఆ సీ మైన్స్ని తొలగించే ప్రయత్నం అమెరికా చేసింది, ప్రారంభించింది, వాటిని తొలగిస్తోంది కూడా. దీంతో మరోసారి ఈ రెండు దేశాల మధ్య ఈ యుద్ధం మరింతగా తీవ్రతరమయ్యే అవకాశం కూడా ఉంది. చివరిగా ఇది కేవలం ఇరాన్ అమెరికా మధ్య యుద్ధమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భారత్ భవిష్యత్తు మీద కూడా ప్రభావం చూపించేటువంటి ఒక గేమ్ చేంజింగ్ యుద్ధం లాంటిది. సో ఏదేం జరిగినా చాలా తీవ్రమైన పరిణామం ఉండే అవకాశం ఉంది. సమయం ఆసన్నమైంది. మరి కాసేపట్లోనే నేను చెప్తున్నట్టుగా ఏప్రిల్ 13 7:30 PM ఆ గంట మోగబోతోంది. ఆ త్వరలో ఏం జరగబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. అమెరికా సిద్ధంగా ఉంది వార్షిప్స్తో, కౌంటర్ అటాక్లో ఇరాన్ కూడా సిద్ధంగా ఉంది. ఏం జరుగుతుందో చూడాలి. మీరేమనుకుంటున్నారు? ఈ డీల్కి ఇరాన్ ఒప్పుకుంటుందా లేదా మళ్ళీ యుద్ధం మొదలవుతుందా? ఏం జరిగితే బాగుంటుంది? నిజంగా జరిగితే ఎవరు గెలవాలని మీరు కోరుకుంటున్నారు? ఎవరు పైచేయి సాధిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరి ద్వారా ప్రపంచ శాంతికి లేదా భారత్లో కొంత శాంతికి, ఇన్ఫ్లేషన్కి కారణం అవ్వకుండా మనం కంట్రోల్లో ఉండగలుగుతాం? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇరానా అమెరికా అనేది.